అందరికీ నమస్తే. నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. నాకు తెలిసి రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినాయి. వీళ్ళు ప్రజాప్రతినిధులకు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు చెప్పారు కదా! దానిలో భాగంగా ఇదంతా జరిగింది. దానిలో ఒక స్కిట్ ఏసిర్రు తెలంగాణ ఎట్లొచ్చిందని. చూద్దాం ఎట్లొచ్చిందని వీళ్ళు ఎట్లేస్తారో అని చూస్తే వాళ్ళే విమర్శించుకున్నట్టు వేసుకున్నారు. డిప్యూటీ సీఎం వాళ్ళందరూ అట్లా కూర్చున్నారు. ఎమ్మెల్యేలు కొంతమంది వచ్చిండ్రు. అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అసెంబ్లీ నడుస్తుంది పక్క. బీఆర్ఎస్ వాళ్ళని సస్పెండ్ చేసిన తర్వాత పద్ధతుల మీద చర్చ నడుస్తుంది. మాకు డబ్బులు ఎవరు ఇస్తలేరని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తర్వాత సిపిఐ ఎమ్మెల్యే వాళ్ళందరూ గగ్గోలు పెడుతుర్రు. ఆడ సమాధానం చెప్పేతో ఎవరు లేరు. కరెక్ట్గా కోరం ఎంత ఉన్నానో అంతే, అంటే అసెంబ్లీ నడవాలి కాబట్టి. కానీ అసెంబ్లీ కన్నా వీళ్ళకి ఇదే ఇంపార్టెంట్ అనిపించింది నాకు. అంటే అసెంబ్లీలో సమస్యల గురించి చర్చ లేదు, అసెంబ్లీ ఏం లేదు. అసెంబ్లీ అనేది వంతుకు గంతేస్తున్నారు అంతే. కానీ వాళ్ళకి సాంస్కృతిక కార్యక్రమాలు ఇంపార్టెంట్. అసలు దేనికోసం? సరే మొన్న కబడ్డీ ఆడినరు, లేకపోతే క్రికెట్ ఆడినరు, లేకపోతే ఇంకేదో ఆడినరంటే సరే ఏమైనా స్ఫూర్తి ఇవ్వడానికి అనుకుందాం. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు దేనికోసం? వీళ్ళు స్ట్రెస్లో ఉన్నారంట, ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికే సాంస్కృతిక కార్యక్రమాలు అంట. ఆ గేమ్స్ కూడా అసలు వీళ్ళు ఏం చేయలేదు. తెలంగాణ వచ్చిన ఈ 2.5 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడ ఒక క్రీడా ప్రాంగణం కట్టలేదు. ఉన్న క్రీడా ప్రాంగణాలను కూడా మెయింటైన్ చేయలేదు. ఎక్కడ ఎల్బీ షేడ్ అయినా మొత్తం పాడి చేసి పెట్టిండ్రు. అంటే వీళ్ళు పార్టిసిపేట్ చేస్తే స్ఫూర్తి వస్తుందా? వీళ్ళు క్రికెట్ ఆడితే స్ఫూర్తి వస్తుందా? వీళ్ళు బిర్యానీ తింటే తెలంగాణ మొత్తం బిర్యానీ తిన్నట్ట? అట్లే అనిపించింది. సరే ముందైతే ఆ స్కిట్ తెలంగాణ ఎట్లా వచ్చింది అనే స్కిట్ వేసిండ్రు. దాని తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడిండు. అవన్నీ కూడా చూద్దాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీ ఒక సబ్స్క్రైబ్ మాకు ఒక 1000 ఏనుగుల బలం. కాబట్టి మీరు మన స్ట్రాంగ్గా మన గొంతు జనాలకు వినిపించాలి. ఆదిలాబాద్లో మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళకు కూడా మనం చెప్పే నిజాలు వాస్తవాలు ఉంది. తర్వాత వాళ్ళ డిసిషన్ వాళ్ళు తీసుకుంటారు. కానీ దానికి మీ సహకారం అవసరం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి కూడా మన ఫ్రెండ్స్తో కానీ సర్కిల్లో వాళ్ళతో కానీ. ఇక ఈయన వచ్చేసి వరదనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు గద్దర్ వేషం వేసిండు, మంచి వేషం వేసిండు. నలుగురు ఎమ్మెల్యేలు మొత్తం. శంకర్ నాయక్ ఎమ్మెల్సీ ఉన్నాడు కదా నల్గొండ, ఆయన కట్టప్ప వేషం వేసిండు. తర్వాత రామచంద్ర నాయక్ గారు ఎన్టీఆర్ వేషం వేసిండు. తర్వాత శోభన్బాబు వేషం కూడా వేసినట్టున్నాడు. తర్వాత శ్రీహరి మంత్రి, నారాయణపేట ఎమ్మెల్యే మంత్రి వాకిరి శ్రీహరి కూడా ఒక మంచి వేషం వేసింటారు. ఇంకా వీళ్ళు నలుగురే మొత్తం. వీళ్ళ బలగం 166 కదా, 66 + 10 9 వేసుకుందాం, 75 మంది. 75 మందిలో ఈ నలుగురే కళాకారులు అనిపించింది. అంటే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ వేసారు కాబట్టి వీళ్ళు కూడా వేసినట్టు అనిపించింది. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే కళాకారులు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ కళాకారులు అంటే ఇట్లాంటి గతంలో వాళ్ళు డ్రామాల మీద పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, గతంలో స్టేజ్ల మీద పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాళ్ళ కర్మ ప్రదర్శించారు. వీళ్ళు పార్టిసిపేట్ చేసినారో లేదో కానీ ఇక తప్పదు కదా, ఆ నలుగురిని ఒకరు మాత్రం ప్రాక్టీస్ చేపించినట్టున్నారు. ఈయన గద్దరేషమే వేసిండు. తర్వాత వీళ్ళు తెలంగాణ ఎట్లా వచ్చిందో స్కిట్ వేసారు. ఆ తెలంగాణ ఎట్లా వచ్చిందో వేసిన స్కిట్లు మొత్తం అమరవీరుల మీద వేసారు. అమరవీరులు అయ్యింది ఎవరి వల్ల? కాంగ్రెస్ వల్ల అయ్యిండ్రు. ఒకసారి వినండి. మనమందరం చూసాం. తొలి దశ ఉద్యమంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అయితే, మలి దశ ఉద్యమంలో శ్రీకాంతాచారి ఊవెత్తున ఎగిసినటువంటి ఆ తెలంగాణ ఉద్యమం ఎట్లా నడిచిందో గౌరవ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారి నృత్య రూపకల్పనలో మీ ముందు ఉంచబోతా ఉన్నాం. జై తెలంగాణ, 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 జై తెలంగాణ. తమ్ముడు శ్రీకాంత్, తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, మన కొలువులు వస్తాయి, మన బతుకులు బాగుపడతాయి అనుకున్నాం. ఉద్యమాన్ని చూసినాం. తెలంగాణ వస్తుందనే నమ్మకం లేదు. పాయింట్ ఎవరన్నారు? తెలంగాణ వస్తుందని అనుకోలేదు. అన్నా తెలంగాణ వస్తుందా రాదా? అన్నా తెలంగాణ వస్తుందా రాదా? 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 జై తెలంగాణ! తెలంగాణ సాధనలో అగ్ని కనుకలైనరా, తెలంగాణ సాధనలో అగ్ని కనుకలైన. సరే ఇట్లా కొంతమంది అమరవీరులను తీసుకొని అమరవీరులు శ్రీకాంత్ చారి కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ
వాళ్ళ కొన్ని పేర్లు తీసుకొని వాళ్ళు ఈ స్కిట్ను ఒక 10 నిమిషాలు వేసిండ్రు. ఇందులో వాళ్ళు చెప్పింది విన్నారు కదా, తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అంటే అంతకుముందు 1969 ఉద్యమంలో, తర్వాత మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి. అప్పుడు దొడ్డి కొమరయ్య అయినా ఇప్పుడు శ్రీకాంతాచారి అయినా కాంగ్రెస్ సెంట్రల్లో ఉంది, స్టేట్లో ఉంది. తెలంగాణ వస్తుందా రాదా అన్న మనోవేదనకు గురై ఆయన ప్రాణాలు తీసుకున్నాడు. కరెక్ట్. కానీ ఎవరి వల్ల తీసుకున్నాడు అంటే కాంగ్రెస్ వాళ్ళనే తీసుకున్నారు. ప్రతి ఒక్కరు అమరవీరులంతా కూడా తెలంగాణ వస్తుందా రాదా అనే తీసుకున్నారు ప్రాణాలు. కానీ అది కాంగ్రెస్, దానికి దోషి కాంగ్రెస్. వాళ్ళు చెప్తారు అసలు కాంగ్రెస్ వస్తుందో రాదన్న భయంతో వీళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ ఎవరు ఇవ్వాలి? కాంగ్రెస్ ఇవ్వాలి. ఇంకొకసారి చూడండి, పోలీస్ కిష్టయ్య నిజంగా కూడా బాగా చేశారు వాళ్ళు. కాకపోతే దానిలో ఆత్మ లేదు, ఆత్మను చంపేసారు వీళ్ళే డ్రామాతోన. దానికి తెలంగాణ అమరవీరుల త్యాగం మనం మరవలేంది, దాన్ని లెక్కించలేంది, అది ఓకే. కానీ తెలంగాణ వీళ్ళు చెప్తారు ఈ అమరవీరులను చూడలేక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని. అమరవీరులు 1400 మంది అని కూడా ఫిగర్ ఇచ్చిండ్రు వాళ్ళు. అంటే 1400 మంది చచ్చిపోతే తప్ప సోనియా గాంధీకో లేకపోతే కాంగ్రెస్కో తెలంగాణ ఇవ్వాలనిపించలేదా? అసలు ఏం జరిగింది మలిదశ ఉద్యమంలో? కేసీఆర్ను లేకుండా ఉద్యమాన్ని మనం ఊహించుకోగలమా? కేసీఆర్ అనే పేరు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. వీళ్ళు హిస్టరీని తూడిపేద్దామని చూసినట్టు అనిపించింది నాకు. వీళ్ళు హిస్టరీని మొత్తం తూడిపేయాలి. అంటే కేసీఆర్ అంటే ఒక ఆయన ఉండే, కోన్ రామన్ ఒక పర్సన్ ఉండే, వీళ్ళందరూ కలిసి తెలంగాణ ఉద్యమాన్ని ముందర నడిపించారు. దీనిలో ఇదంతా జరిగింది. కానీ అయ్యం వాళ్ళ పేరు చెప్తే చెప్పలేదు. నేను అనుకున్న లాస్ట్ వరకు రేవంత్ రెడ్డి మొత్తం ఉద్యమం నడిపించి నేను అంటారేమో అనుకున్నా. లాస్ట్ మినిట్ వరకు చూసిన. ఇంకా కింద ఉండి ఎంజాయ్ చేసినారు రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం వీళ్ళంతా ఫుల్ ఎంజాయ్మెంట్ చేసినారు అదంతా చూసి. తర్వాత ఇప్పుడు దీని ద్వారా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు వాళ్ళు ఆనందిస్తే తెలంగాణకి ఏమొచ్చింది? తెలంగాణకి ఎట్లా? వీళ్ళు ఆనందిస్తే తెలంగాణ మొత్తం ఆనందించినట్ట, వీళ్ళు సప్పర్లు కొడితే తెలంగాణ మొత్తం సప్పర్లు కొట్టినట్ట. రేవంత్ రెడ్డి స్పీచ్ వినండి, అది బంగారం. చల్లగా పచ్చగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ అన్ని రకాలుగా మనం ఈరోజు హ్యాపీగా ఉన్నామంటే దానికి కారణం మన రాజు. ఎవరు మన రాజు? రేవంత్ రెడ్డి గారు. అర్థమైందా? మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి. మనమందరం 2 సంవత్సరాలు చల్లగా ఉన్నామంటే, ఇంత మంచిగా ఉన్నామంటే రాజు రేవంత్ రెడ్డి కారణం. సప్పర్లు కొట్టమంటే ఎవరు సప్పర్లు కొట్టలేదు, అది వేరే విషయం. కానీ పోలీసులు పెడుతున్న కేసులను చూస్తే మన విద్యార్థినులు దురలవాట్లకు లేదా మత్తు వైపు పోతున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని సంఘటనలు కుటుంబంలో తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని తెచ్చే విధంగా. ఈయన మాట్లాడితే స్పీచ్కు అక్కడ జరుగుతున్న వ్యవహారానికి ఏం సంబంధం లేదు. వీలేదో సాంస్కృతిక కార్యక్రమాలు వేసుకొని రవీంద్రబాద్లో సప్పర్లు కొట్టుకుంటే యువతలో ఇవన్నీ గంజాయో డ్రగ్సో అవన్నీ మారిపోతాయా? ఈయననే హోంమంత్రి. మళ్ళీ ఈయన కూడా ఒక వేషం వేపిస్తే అయిపోయింది. దానిలో ఏదో ఒక తెలంగాణ ద్రోహి వేషం ఉంటాయి కదా, అట్లాంటి తెలంగాణ ద్రోహి వేషం కూడా రేవంత్ రెడ్డి గారితో వేపిస్తే అప్పుడు ఏం జరిగింది టీడీపీలో రేవంత్ రెడ్డి గారితో చెప్పిస్తే బాగుంటుండే, చాలా బాగుంటుండే. కనీసం వాస్తవాలు తెలిసేది తెలంగాణ ప్రజలకు ఏమైందో. కాదు, అసెంబ్లీలో అద్భుతంగా పాట పాడి ప్రజల్ని ఒప్పించి మెప్పించే విధంగా ఈరోజు వారు కళల్ని ప్రదర్శించడం జరిగింది. అందుకే మిత్రులారా, ఈ సంస్కృతిని పెంపొందించాలి. ఈ కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు వీటిని ప్రోత్సహించాలన్న ఆలోచనతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. బీఆర్ఎస్ వాళ్ళు బహిష్కరించారు కదా రాజకీయ కోణంలో చూసి. వీళ్ళు వేసిన స్కిడ్ చూస్తే బీఆర్ఎస్ వాళ్ళు కూర్చునే వాళ్ళు అక్కడ. బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా, తెలంగాణ అప్పుడున్న రాజకీయాలు కేసీఆర్ ఉద్యమానికి సంబంధం లేకుండా సోనియా గాంధీ ఇస్తేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఎందుకు ఇచ్చారంటే అమరవీరులను చూసి ఇచ్చింది. ఈ 2 పాయింట్లను చూస్తే వాళ్ళు వస్తారా బీఆర్ఎస్ వాళ్ళు? ఈయన రాజకీయం చేసి ఇది రాజకీయాలకు అతీతంగా అంటే ఎట్లా? ఇంకా మళ్ళా సంవత్సరం కూడా పెడతానని చెప్తున్నాడు. జనాలంతా హ్యాపీగా ఉన్నప్పుడు చేసుకునే కార్యక్రమాలు ఇవి. జనాలంతా బాధల్లో ఉన్నారు, ఈ గవర్నమెంట్ ఏందిరా బాబు అని అర్థం కాక. కానీ ఈయన మాత్రం హ్యాపీగా ఉన్నామని చెప్పుకుంటున్నాడు. ఈయన క్రికెట్ ఆడే హ్యాపీ. నేను చెప్పలేదా? ఈయన బిర్యానీ తిని మొత్తం బిర్యానీ తిన్నారు, తెలంగాణ మొత్తం బిర్యానీ తింటున్నారా అని అనుకుంటున్నాడు. ఈయన జూబ్లీహిల్స్లో ఏసీ రూమ్లో కూర్చొని జనమంతా చల్లగా ఉన్నారు అనుకుంటున్నాడు. మీరు ఏం కామెంట్ చేస్తారో చేయండి కింద కామెంట్ బాక్స్లో. ఇవన్నీ మన డబ్బులు పెట్టే ఖర్చులన్నీ మన డబ్బులే.
మనకి ఈయనకి పైసలు లేవు, కానీ మన పేరు చెప్పుకొని మన డబ్బులను ఖర్చు పెట్టి కబడ్డీ ఆటలు, ఖోఖో ఆటలు, ఈ మహిళా మంత్రులు స్పూన్ ఆట ఇట్లా పెట్టి నోట్లో స్పూన్ పెట్టుకొని మీద ఒక చిన్న ప్లాస్టిక్ బాల్ పెట్టి నడుచుకుంటూ వస్తారు. అది స్ఫూర్తి అంట. అది ఇక్కడ స్పోర్ట్స్ను ప్రొజెక్ట్ చేయనికేనంట. అంటే అందరూ స్పోర్ట్స్ ఆడాలి అని చెప్పనికే అందరూ ఇదే ఆడాలి, మహిళలందరూ గోటీలు ఆడాలన్నమాట. ఏం జరుగుతుందో తెలంగాణలో మీరు అందరూ చూస్తున్నారు. నేను మీకు కళ్ళకు అప్పగించేటట్లు మీ కళ్ళు చూసే విధంగా నేను చూపిస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్.